సో నా సో మ్యాగ్నెట్ గురించి లేకపోతే మ్యాగ్నెటిజం గురించి ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్ గురించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి నేర్చుకున్న తర్వాత లెసన్ పేరు ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిజం లేకపోతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి అనేది టాపిక్ అన్నమాట. అందుకే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది విల్ సి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వైర్ తీసుకుంటే ఒక కండక్టింగ్ వైర్ అంటే విచ్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ కండక్టింగ్ వైర్ ఏం జరుగుతుంది అంటే ఒక వైర్ గుండా ఎలక్ట్రిసిటీని మనం మనం పంపిస్తే దాని చుట్టూ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైర్ అనుకుంటే దీని చుట్టూ అన్నమాట, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఏం జరిగింది, దీని చుట్టూ ఎలక్ట్రిసిటీ ఉంది. అందుకే దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. రైట్. దీన్ని ప్రూవ్ చేయడానికి దెర్ ఈజ్ వన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో ఏంటి అని అంటే వి విల్ టేక్ వన్ కండక్టింగ్ వైర్, ఒక ఒక వైర్ తీసుకొని దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ పంపిస్తాం. ఓకే, ఎలక్ట్రిసిటీ పంపించిన తర్వాత ఇప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉందో అంటే మ్యాగ్నెటిజం ఉందో లేదో కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని మ్యాగ్నెటిజం ని మెజర్ చేయడానికి దేర్ ఇస్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ కంపాస్ నీడిల్. మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ఉంది. సో ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ని మనం ఆ వైర్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు సో ఆ నీడిల్ లోపల ఉన్న ఆ కంపాస్ మధ్యలో ఉన్న నీడిల్ ఏమైతుందంటే ఇట్ విల్ డిఫ్లెక్ట్ అన్నమాట, అలా తిరుగుతుంది అనమాట. ఎందుకు తిరిగింది అని అంటే అది ఎందుకు తిరుగుతుంది మామూలుగా అంటే ఎక్కడైతే మ్యాగ్నెటిజం ఉందో, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఆ మ్యాగ్నెటిజం అనే ప్రాపర్టీ దాంట్లో ఉంటే అది తిరుగుతుంది అనమాట, డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వైర్ దగ్గరికి వస్తానే ఈ కంపాస్ తిరగడం ద్వారా మనకు అందరికి అర్థమయ్యేది ఏంటి అని అంటే అక్కడ వైర్ చుట్టూ మ్యాగ్నెటిజం ఏర్పడింది, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంది అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ పేరు ఏం పేరు అంటే ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద డయాగ్రామ్ చూడండి. ఒక బ్యాటరీ ఉంది, కంపాస్ నీడిల్ ఉంది, వైర్ ఉంది, స్విచ్ ఉంది. దాని దగ్గర కంపాస్ నీడిల్ పెడితే అది ఎలా తిరిగింది అనుకోండి, దాన్ని బట్టి దాంట్లో మ్యాగ్నెటిజం ఉంది అనేది గుర్తుపడతాం అన్నమాట. ఓకే ఓకే అయితే ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తెలిసేది ఏంటంటే ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుందో, ఫ్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతూ ఉంటాయో కండక్టర్ లో, దెన్ దాని చుట్టూ ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది దీని ద్వారా తెలుసుకుంటాం. అయితే మనకు డైరెక్షన్ తెలీదు, ఏ డైరెక్షన్ లో వెళ్తా ఉంటుంది, లేకపోతే నార్త్ సౌత్ ఏ డైరెక్షన్ లో వి డోంట్ నో. ఆ డైరెక్షన్ ని చెప్పడానికే మనకు ఇంకా రెండు లాస్ ఉన్నాయి. అదేంటి అని అంటే ఆంపియర్ స్విమ్మింగ్ రూల్ అండ్ మ్యాక్స్వెల్ రూల్ అని 2 రూల్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఆ డిఫ్లెక్షన్ అలా తిరిగింది కదా, అది ఏ డైరెక్షన్ లో తిరిగిందో చెప్తుంది అనమాట. ఎవరు చెప్తారు? ఆంపియర్ స్విమ్మింగ్ రూల్, ఇంకోటి ఏంటి మ్యాక్స్వెల్ స్క్రూ రూల్. ఈ 2 రూల్స్ వల్ల మనకు తెలిసేది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ డైరెక్షన్ తెలుస్తుంది. ఓకే, సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ సి ఆంపియర్ స్విమ్మింగ్ రూల్. ఆంపియర్స్ స్విమ్మింగ్ రూల్ గురించి చూద్దాం.